భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ క్రాంతి వల్లూరు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురితో పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో స్థానిక శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురిలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ చట్టంలో అధికారాల వికేంద్రీకరణ, పౌతి కోసం నోటీస్ విధానం, సత్వర న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ చట్టంతో భూ సరిహద్దుల మధ్య గొడవలు ఉండవని, భూమికి భూదార్ ఆకాంక్షలు, రేఖాంక్షలతో పక్కాగా హద్దులు, భూపటం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రైతులు భూమాతను నమ్ముకోవడం జరుగుతుందని తెలిపారు. అలాంటి భూములను హక్కులు లేదా గతంలో చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి పట్టం కూడా జత చేర్చి పట్టదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు సబ్ డివిజన్ మ్యాప్స్ అన్నవి ఏర్పడతాయి. రైతులకు వారి భూమి ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఒక భద్రతనిచ్చిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఏమైనా ఒక సరిహద్దు డిస్ట్రిక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మన సర్వేలో వచ్చి కూడా చెప్పగలుగుతారు. ఈ పట్టం చూపించి ఇది వీరి భూమి అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఉంది. ప్రతి సమస్య కూడా ఒక టైం లైన్ కూడా విధించడం జరిగింది. అన్ని కూడా తహసీల్దార్లు చేస్తారు. అంటే కౌతి చేయడానికి 30 రోజుల కాల వ్యవధి విధించడం జరిగింది. 30 రోజుల్లోగా తహసీల్దార్ కౌతి చేయకపోతే ఆటోమేటిక్ సక్సెషన్ అన్నది అవుతుంది. అలానే ఏవైనా సవరణలు కోరితే భూ హక్కు రికార్డులలో ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు 60 రోజుల్లోగా అవి పరిశీలించి పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అలానే సాదా బైనామా, ఇంతవరకు మనకు సాదా బైనామా పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఉంది 2020లో ఎప్పుడైతే ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారో, మీరు అప్లై చేసుకొని ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు పరిష్కారం చేస్తారు. 90 రోజుల్లోగా ఆర్డీఓస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి వారు ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని సాదా బైనామా కూడా పరిష్కారం చేసి పట్టా పాస్బుక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కొత్త చట్టం రైతులకు మేలు చేయాలని, రైతులకు ఉచిత న్యాయ సేవ కూడా అందించాలని చట్టంలోనే పెట్టడం జరిగింది. మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పేద ప్రజలు, మహిళలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు